సభతో యువకులకు ఏ విధమైన లాభం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు విమర్శించారు. మంథనిలో విలేకరులతో మాజీ ఎమ్మెల్యే మధు మాట్లాడారు. నిన్న పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన యువ వికాసం సభలో ఏడాదిగా యువకులకు ఏం చేశారో చెప్పలేదని, రాబోయే కాలంలో యువకులకు ఏ విధమైన పథకాలు, ఉద్యోగాలు ఇవ్వబోతున్నారో రేవంత్ రెడ్డి చెప్పలేదని పుట్టా మధు విమర్శించారు. రేవంత్ రెడ్డి సభకు డబ్బులిచ్చి జనాల్ని తరలించారని ఎద్దేవా చేశారు. మంథని నియోజకవర్గానికి 50 కోట్లు మంజూరైనందున మంథని నుండి కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున తరలించారు. ముఖ్యమంత్రి సభ పెద్దపల్లి జిల్లాకు చీకటి రోజుగా తాను ఇప్పటికే ప్రకటించారని, అదే ఇప్పుడు నిజమైందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి యువ వికాసం సభ పెద్దపల్లి జిల్లాకే ఒక చీకటి దినంగా నేను ఇప్పటికే చెప్పడం జరిగింది. అది నిన్న నిరూపణ అయిపోయింది. నిజంగా అక్కడ యువకులు లేరు, యువకులకు వికాసం లేదు. యువకులకు సంవత్సరంలో ఏం చేసినామో చెప్పలేదు. ఒకటి మాత్రం కొత్తగా మళ్ళీ మార్పు పేరుతోటి, ప్రజాపాలన పేరుతోటి, ఇందిరమ్మ రాజ్యం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అనాదిగా సమాజాన్ని చీకట్లో ఉంచడానికి మళ్ళీ నిలుటెత్తు సాక్ష్యమైంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సభ. ఏమైంది? ముఖ్యమంత్రి సభకు ఎప్పుడైనా పైసలు ఇచ్చి పట్టకపోవడం అనే దుస్థితి మనం చూసినాం. ఈ సమాజానికి జవాబు చెప్పాలి. పెద్దపల్లికి నిన్నటి రోజు చీకటి రోజుగా మళ్ళొక్కసారి నేను చెప్తున్నా. ఏదో మంత్రికి ఇచ్చి 50 కోట్లట, ఏదో సర్కిట్ అట, అవన్నిటి మళ్ళొక ప్రెస్ మీట్ లో చెప్తాం. దాని విధి విధానాలు ఏంటి, దాని కథ ఏంటి అనేది. కానీ నిన్న పెద్దపల్లి సభ ఏదో ఒక కోణంలో మంత్రి ఎమ్మెల్యే లోపల ఏదో పెట్టుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది రేవంత్ రెడ్డి గారికి ఎసరు పెట్టడానికా, లేకపోతే ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికా? ఇప్పటికే 4 ఆఫీసులు ఓపెన్ చేసిండట మంత్రి ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి గారి యువ వికాసం సభ పెద్దపల్లి జిల్లాకే ఒక చీకటి దినంగా నేను ఇప్పటికే చెప్పడం జరిగింది. అది నిన్న నిరూపణ అయిపోయింది. నిజంగా అక్కడ యువకులు